ఇరాన్‌లో ఉద్యమకారులందరి మీదన ప్రాణాలు తీసినటువంటిది 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు. 6400 మందిని చంపారట. ఇది తాజాగా ఆ ప్రభుత్వానికి, ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన నివేదికను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. 6400 మంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఊచకోత అనేటటువంటి దాన్ని ఏ తీవ్రవాదుల మీదనో వాడతాం. ఊచకోత కోసారు తీవ్రవాదుల్ని, లేకపోతే నక్సలైట్‌లను, లేకపోతే అరాచక శక్తులను. కానీ దీన్ని జెనోసైడ్ అంటారు. అంటే వ ఇరాన్‌లో ఖొమైనీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరిని ప్రాణాలు తీసేశారు. చంపి పడేశారు. కాల్చేశారా? నరికేశారా? పేరేంటి అన్నది తెలీదు. ఏదైతే తాజాగా అందుతున్నటువంటి నివేదికల స్పష్టంగా తెలుస్తున్నటువంటిది ఏంటంటే, ఈ ఖొమైనీ వ్యతిరేకని వాడిని ఎవరిని బతకనియట్ల. వేలాది మంది, కనీసం 20, 30 వేల మంది జైళ్లలో ఉన్నారు. 6,500 మంది దాకా వీళ్ళు చంపారు. ఇంకా చంపుతున్నారు. పైగా వాళ్ళందరినీ కూడా దైవద్రోహులు అన్నటువంటి పేరుతో వేధిస్తున్నటువంటి వేళ, చివరికి ఇరాన్‌లో ఉన్నటువంటి రాయబారులు ఎవరైతే ఇరాన్ తరపున ఇతర దేశాల్లో పనిచేస్తున్నారో, ఆ రాయబారులు ఇప్పుడు ఇరాన్‌కి తిరిగి రావడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు ఆయా దేశాల నుంచి వేరే దేశాలకు, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఇరాన్ రాయబారులు, ఇరాన్ రాయబారి రాజీనామా చేసేసి సింగపూర్ వాళ్ళని, అదే స్విట్జర్లాండ్ వాళ్ళని ఆశ్రయం కోరుతున్నాడట. అలాగా అనేక మంది రాయబార కార్యాలయాల కుటుంబాల వాళ్ళు ఇప్పటికే 3 దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారులు వాళ్ళ కుటుంబాలని అవతలకి తెప్పించేసుకుని అట్టించి అటు వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగేది లేదు. ఖొమైనీ ఇప్పుడు చంపాడు, కానీ రేపో మాపో మొత్తం పబ్లిక్ తిరుగుబాటు ఎక్కువైందంటే గనక ప్రభుత్వాలు దిగిపోతే వీళ్ళని ఊరేస్తారు, వీళ్ళని చంపేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి అడుగులు పడుతున్నాయి.